ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. పెద్దలకు అనుకూలంగా పేద రైతుల భూముల నుంచి అలైన్ చేయడంలో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. బాధితుల ఆందోళనతో సాగర్ రోడ్డు దద్దరిల్లింది. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులు అన్నెబోయినపల్లి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి యాదయ్య, బీఆర్ఎస్ మాడ్గుల మండల నాయకుడు జైపాల్ రెడ్డి మద్దతు పలికారు. అన్నెబోయినపల్లి, కొత్త, పాత బ్రాహ్మణపల్లి, మాడ్గుల, నల్లచెరువు, కలకొండ, చంద్రాయనపల్లి గ్రామాల నుంచి బాధిత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు తరలివచ్చారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని సాగర్ రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. ఈరోజు ఆ వంకర టింకర సంబంధించినటువంటి ఏదైతే అలైన్మెంట్ మార్చాడో, ఒక దిక్కు ఎమ్మెల్యే, ఒక దిక్కు రేవంత్ రెడ్డి, ఒక దిక్కు కార్పొరేట్లను కాపాడడం కోసం, ఒక దిక్కు లేఅవుట్లకు సంబంధించినటువంటిది వందల వేల ఎకరాల భూములన్నీ కూడా తీసుకొని విపరీతంగా అసలు భూదోపిడికి ఎగబడి ఆ రకమైనటువంటి అలైన్మెంట్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా వందలాది మంది, వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉంటే ఈ రోజు పోలీసులను పెట్టి నిర్బంధించి ఆ రకంగా అరెస్ట్ చేయడం అని చెప్పినట్టు సిగ్గుసేట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏదైతే కేసీఆర్ అప్పుడున్న అలైన్మెంట్ ప్రకారం మొత్తము కలకుర్తి నియోజకవర్గంలోని మొత్తం రైతులు 675 మంది రైతులు మాత్రమే పోయేది. ఇప్పుడు తన స్వార్థం కోసం, తన అవసరాల కోసం చేసుకున్న ఈ అలైన్మెంట్ ప్రకారం ఈ రోజు 1779 మంది రైతులు ఈ రోజు కోల్పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం తన స్వలాభం కోసం, తన అత్తగారు భూముల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూస్వాముల కోసం, పెట్టుబడిదారుల కోసం ఈ రోజు ఈ అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అలైన్మెంట్ ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా మా ఊర్లో జరిగింది. మాది మాలపల్లి విలేజ్. మా దగ్గర పర్చున్ బటర్ఫ్లై సిటీ అని ఒక 300 ఎకరాల వెంచర్ ఉంది. ఇంత ముందుకు వాళ్ళ వెంచర్ రంగా వెళ్లేది. ఈ రోజు జరిగిన ఈ అలైన్మెంట్, కొత్త అలైన్మెంట్ ప్రకారం ఆ బటర్ఫ్లై సిటీని తప్పియడంతో కంప్లీట్ గా సింగంపల్లి శివారు నుంచి ఆమనగల్ శివారు దాకా మధ్యలో మాలపల్లి శివారు 3 కిలోమీటర్లు దళితుల భూములే పోతున్నాయి. ముఖ్యమంత్రి బంధువులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రయోజనాల కోసం పేద రైతులను బలి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రతిపాదనలు తయారు చేసిందని, అప్పట్లో రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బంధువులు భూముల కాపాడడం కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు చేపట్టాలని, అప్పటి వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు త్రిపురారు అలైన్మెంట్ మార్చడం జరిగింది. దానివల్ల ఈరోజు పెద్ద రైతులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, సేఫ్టీగా ఉన్నారు. చిన్న రైతాంగం మొత్తం కూడా ఈరోజు భూములు కోల్పోతున్నారు. ఒక అన్నెబోయినపల్లి గ్రామంలో సుమారు 200 నుంచి 300 ఎకరాల భూమి రైతులు కోల్పోవడం జరుగుతుంది. రైతుల డిమాండ్ ఏంటంటే త్రిపురారు గతంలో చేసినటువంటి అలైన్మెంట్ను పునరుద్ధరించాలి. 2 సార్లు మార్చిర్రు. ఎవరి కొరకు మార్చిర్రు? ఇవాళ అజిలాపురము, కుందారం భూములు మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మొత్తం కూడా 800 ఎకరాల భూములు తీసుకోవడం జరిగింది. మాడుగుల నుంచి అదే మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గారు, వారితో పాటు పద్మారెడ్డి గారి భూములు పోతాయని చెప్పి ఈ త్రిపురాను మార్చడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే పాత అలైన్మెంట్ ప్రకారంగా ఎక్కడైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అలైన్మెంట్ కొనసాగించాలి, కొత్త అలైన్మెంట్ రద్దు చేయాలని చెప్పి మీరు రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు వికారాబాద్ ట్రిపుల్ ఆర్ బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తనను కలిసిన రైతులకు కేటీఆర్ భరోసా కల్పించారు. ఇష్టానుసారం భూమి తీసుకునే హక్కు రేవంత్ సర్కార్కు లేదని తేల్చి చెప్పారు. భూమి కోల్పోయే రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ హామీనిచ్చారు. కాంగ్రెస్ నేతల భూములను కాపాడేందుకు రైతుల భూములపై రేవంత్ సర్కార్ కన్నేసిందని మండిపడ్డారు. ఒరిజినల్గా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ అలైన్మెంట్ అయితే మనం చేసినామో దానికి ఒప్పుకుంటే ఇప్పుడు నిజానికైతే పెద్ద పంచాయతీ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే చేయించాలా మనం అని చెప్పి మనం ఏం చేసినామంటే జాతీయ రహదారికి లింకు చేసినాం దీన్ని. వీళ్ళు ఏం చేస్తారు ఎరికైనా, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు అవసరం లేదు, మేము సొంత పైసలతో కడతాము అని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్ అలైన్మెంట్ నుంచి మారితే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇయ్యేది, మార్చి సొంత పైసలతో కడుతున్నాం అంటున్నారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ పైసలతో. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే, ఇక్కడికి వచ్చిన మీరు 40-50 మంది ఉన్నారు. మీరు మాత్రమే కాకుండా ఇంకెవలో అయితే పోతున్నాయి. ఇప్పుడు 5 ఊళ్ళోళ్ళు ఇక్కడ ఉన్నారు. మిగతా రైతులే కూడా మీరు సంతకాలు కింద తీసుకొని, అందరికీ తీసుకొని మీరు ఒక్క మూటికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చి
మీరిగిన పిటిషన్ వేస్తాం హైకోర్టులో ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు, మాకు దెబ్బ కొడుతుర్రు. ఏ ఊరికి ఆ ఊరిగిన మీరు ఒక ముద్దకొచ్చి ఎవరైతే రైతులు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో మీరు ఒక మూటికి వచ్చిన మీరు పిటిషన్ సంతకం పెట్టి ఇస్తామంటే మీ తరపున కొట్లాడుతందుకు కూడా మేము రెడీ. మరోవైపు RRR అలైన్మెంట్ మార్పుపై యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపురం రైతులు నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బడాబాబుల భూములు కాపాడడం కోసమే పేద రైతుల భూములు గుంజుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.